అందరికీ నమస్కారం. ఈ రోజు మనము పర్ఫెక్ట్ మటన్ దమ్ బిర్యానీ మేకింగ్ వీడియో చూడబోతున్నాం. ఫుడీస్ అయినా కాకపోయినా బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇంట్లో కుక్ చేసుకోవాలన్నా బిర్యానీ మీద ఇష్టంతో పాటు మనకి ఎంతెంత క్వాంటిటీ మనం మసాలాలు యూస్ చేయాలి, మటన్ యూస్ చేయాలి, రైస్ యూస్ చేయాలి, ఇలాంటి వాటి మీద కొంచెమైనా ఐడియా ఉండాలి. మరి కొన్ని వేల కిలోలు మటన్ బిర్యానీ కానివ్వండి, చికెన్ బిర్యానీ, అలాగే వెజ్ బిర్యానీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీలు, ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నాయో అవన్నీ కూడా కుక్ చేసిన అనుభవం ఉన్న అద్భుతమైన చెఫ్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. మరి బిర్యానీ అని అంటున్నాను, కానీ నాకు వెంటనే ఆ మేకింగ్ వీడియో చూడాలనిపిస్తుంది. నాతో రండి, చూసేద్దాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏంటి ఈ రోజు ఫంక్షన్ ఏం జరుగుతుంది? ఏమేమి వెరైటీస్ చేస్తున్నారు మీరు? ఈ రోజు ఫంక్షన్ రిసెప్షన్ మేడం. దీనికి సుమారు 1500 మందికి వంట కుకింగ్ చేయబడుతుంది. ఈ రోజు ఐటమ్ వచ్చేసి స్వీట్ 2 రకాలు మేడం. బాదం హనీ బిస్కెట్, సీతాఫల రబడి, పాటు మేనా కబాబు, రోలు, మటన్ దమ్ మేడం, పెరుగు చట్నీ, గోంగూర, దానిలోకి కళ్యా, తర్వాత చికెన్ గ్రిల్ మేడం, చికెన్ గ్రిల్, ప్రాన్ ఇగురు, సొరపొట్టు మేడం, సొరపొట్టు. తర్వాత వచ్చేసి మనకి ఈ తలకాయ మోసం, బోటి, కాజ్యం, నల్లా కలిపి ఫ్రై, ఇవన్నీ కలిపి ఫ్రై. తర్వాత మనకి చికెన్ కీమా టిక్కా. వెజ్ లో వచ్చేసి 2 స్వీట్లు కామనే మేడం. హాట్ వచ్చేసి కార్న్ రోలు, ఒకటి KFC స్టైల్ పన్నీర్ స్టిక్, పనసకాయ బిర్యానీ, కారపూడి రైస్, పెరుగు చట్నీ, పూల్ మకాని, గోంగూర కుర్మా, వాకాయి, పచ్చి కొబ్బరి ఊరగాయ, కంద రోటి పచ్చడి, బీన్స్, క్యారెట్, బీట్రూట్ కొబ్బరి ఫ్రై, ఆకాకరకాయ ఫ్రై, గుత్తొంకాయ స్టఫ్డ్, మష్రూమ్ కర్రీ, చౌచౌ ఫిష్ కర్రీ. మేము ఒక మంచి చెఫ్ తో ఒక ఇంటర్వ్యూ చేయాలి, దమ్ బిర్యానీ షూట్ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది చెప్పిన పేరు ఏంటంటే రాంబాబు గారు అని. మరి రాంబాబు గారు వెజ్ స్పెషలా, నాన్ వెజ్ స్పెషలా? నాన్ వెజ్, వెజ్ 2 స్పెషల్ మేడం. 2 స్పెషల్. దీన్ని ఈక్వల్ గా తీసుకుంటారు. దమ్ బిర్యానీ ఇంకా స్పెషల్. అవునా? మాకు ఈ రోజు ఆ దమ్ బిర్యానీ ఎలా మేక్ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు, ఇదంతా చూపిస్తారా? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రొఫెషన్ లోకి వచ్చారు? 30 ఇయర్స్ నుంచి. ఓకే, అంటే మీరు ఎన్ని కేజీల వరకు ఎట్ ఎ టైం కుక్ చేయగలుగుతారు? ఎన్ని కేజీల వరకు అయినా కుక్ చేస్తాం మేడం. కానీ దీనికి వచ్చేసి 25-50 కాడకే వేస్తాం. 25 కేజీల రైస్, 50 కేజీలు మటన్, దాంతో దమ్ బిర్యానీ. ఓకే, మీరు దమ్ బిర్యానీ స్పెషల్ అన్నారు కదా, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఏదైనా? మటన్ దమ్ బిర్యానీ స్పెషల్ రాంబాబు గారు. ఓకే, మరి ఈ రోజు చూడబోతున్నాం మేము. ఎలా కుక్ చేస్తారండి? స్టవ్ మీద లేకపోతే కట్టెల పొయ్యి మీద? ఏ బిర్యానీ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా, ప్రాన్ అయినా కట్టెల మీద తప్ప గ్యాస్ మీద అంత టేస్ట్ రాదు మేడం, అంత బాగుంది. కానీ 5 కిలోలు 10 కిలోలు అంటే వేసుకుంటాం. వేల మందికి చేసేటప్పుడు, ఎక్కువ గుండెలు చేసేటప్పుడు కట్టెలే వాడాలి. కట్టెల పొయ్యి మీద. ఎన్ని గంటలు పడుతుందండి? మినిమం 3 అవర్స్ మధ్య. 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్ ముందర ఒక 4 గంటల ముందర నానబెట్టాలి మేడం. పెరుగు అన్ని వేసి మా రెమెడీ ఉంది మేడం. మా ఈక్వల్ రెమెడీతో మేము నానబెట్టుకుంటాం. రెమెడీ అంటే మసాలా మేడం. దాన్ని మేము బయటికి ఇవ్వాలి చేయం మేడం. అది మాకు వరకే సొంతం. ఓకే, మీకు వరకే సొంతం. అందుకే ఆ డిమాండ్ రాంబాబు గారికి అలా ఫాలో అవుతుంది అంటారా? ఓకే అండి, సరే మనము మేకింగ్ వీడియో చూద్దాము. రాంబాబు గారు కలపచ్చు మేడం. ఓకే, ఇది మసాలా రెడీ చేసాము. అన్ని దీంట్లో పాలు మా మసాలా ఏదైతే ఉందో ఇంగ్రీడియంట్ మొత్తం A to Z దీన్ని తీసుకెళ్లి కట్టెల పొయ్యి మీద ఎక్కిస్తాం. ఓకే, మటన్ బిర్యానీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మ్యారినేట్ చేశారు.
ఈ మ్యారినేషన్ అనేది దగ్గర దగ్గర 3 to 4 hours ఉండాలట. ఆ తర్వాత మాత్రమే కట్టెల పొయ్యి మీద కుక్ 5 చేస్తారు. గంటలకి కుక్ చేస్తాం. 5 గంటలకి కుకింగ్ స్టార్ట్ చేస్తారు. దానికంటే ఒక అరగంట ముందర బియ్యం నానబెడతాం. ఓకే ఓకే. రైస్ మనం ఇంట్లో ఎలా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎలా సోక్ చేసి పెడతామో ఇక్కడ కూడా అదే ప్రాసెస్. ఒక హాఫ్ అన్ అవర్, ఎన్ని కిలోల రైస్ అయినా అరగంట చాలా అండి. ఓకే, ఒకసారి నేను కూడా ట్రై చేస్తున్నా. ఇది 25 కిలోల రైస్, 53 కిలోల మటన్ ఒక్కో గిన్నెకి. ఓహో, 25 కిలోల రైస్ కి 53 కిలోల మటన్ పీసెస్ అండి. మీరు అలా అయితే కుకింగ్ చేయాలి మేడం. అదే పీస్ కటింగ్ సైజ్ మీరే సెలెక్ట్ చేస్తారా? 80 నుంచి 90 గ్రాములు 90 గ్రాముల ముక్క గ్రామ్స్ లో సెలెక్ట్ చేసి ఆ పీస్ ని కట్ చేసి తెప్పించి నేనే పిలిపించి కటింగ్ చేపించి ఇస్తాను మేడం. ఓకే, అన్ని పీసెస్ వాడతారా అండి? ఏదైనా తీసేస్తారా? అన్ని పీసెస్ వాడడం మేడం. కాజ్యం, దొబ్బ, నల్ల అటువంటివి తీసేస్తాం. తలకాయ మోసం వేరు మేడం. దీంట్లో ఓన్లీ మటన్ బోన్తో వస్తుందండి. ఓకే రాంబాబు గారు, ఇప్పుడు మీరు మీ సీక్రెట్ మసాలా ఒకటి ఉంది, ఆ మసాలాని పక్కన పెట్టండి. అసలు ఇవన్నీ మ్యారినేషన్ చేయాలి అంటే ఏమేమి వేస్తారు? చేయాలి అంటే ముందర అండి పెట్టుకోవాలండి. ఒక 25 కిలోల బియ్యానికి ఖచ్చితంగా 5 కిలోలు నెయ్యి పట్టింది. 1 కేజీ రిఫైండ్ ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని టమాటా, నిమ్మకాయ రసం, గరం మసాలా, పెరుగు, నిమ్మకాయ రసం వేసి కారం కొంచెం లైట్గా పసుపు వేసి కల్లుపేసి మగ్గించి మా మసాలా వేస్తామండి. వేసి సీక్రెట్ మసాలా వేస్తారు. వేసి మగ్గించి అట్లా పెట్టి మాసం వచ్చిన తర్వాత శుభ్రంగా 3 సార్లు వాష్ చేసి వెనిగర్తో దాంట్లో వేస్తాం. వేసి కలిపి నానబెడతాం. మీరు మటన్ పీసెస్ వేయడానికి ముందే ఈ మసాలా అనేది అంతా ప్రిపేర్ చేసుకున్నారు కదా? అరగంట ముందు ప్రిపేర్ చేసి. ఓకే, మటన్ వేయడానికి ముందు అరగంట ముందు ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మటన్ వేసి కలిపి ఇంకొక 2-3 గంటలు అలా పెట్టి 5 గంటలకు కుక్ చేస్తారు. రాంబాబు గారు 30 years నుంచి మీరు ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారు. ఫ్యామిలీ కూడా ఏదేమైనా ఉన్నారా? ఫ్యామిలీ అంటే మా మేనమావలం మేడం. మా నాన్న వ్యవసాయం, నేను నా తమ్ముళ్ళు ఇప్పుడు ఇదే ఫీల్డ్. ఓకే ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా? మా మేనమామ అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు ఇందుపల్లి. ఓకే, మాది అయితే ఆగిరిపల్లి. నోగండపల్లి రాంబాబు అంటే Z ఎవరికైనా తెలుసు. ఎక్కడికైనా వెళ్ళి చేస్తారు ఏపీ తెలంగాణలో? ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికైనా వెళ్ళి చేస్తాం. వైజాగ్. ఇప్పటికి ఏ ఊర్లో చేస్తారు మీరు? ఎవరు మన చుట్టుపక్కల ఏరియా నెక్కలం, మొన్న పాతపాడు, విజయవాడ, సింగినగరం, కండ్రిక, తెనాలి, గుంటూరు, ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలి, తుళ్ళూరు, అమరావతి, ఇటు వచ్చేసి ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు, వలబాపురం, కొలిపార, ఇటు వచ్చేసి జగ్గేపేట, నందిగాం, హైదరాబాదు, ఢిల్లీ వరకు వెళ్ళాం మేడం. ఇట్లా చెప్పుకొని పెడితే ఛానల్ చేశాం. 30 years నుంచి చేస్తున్నారు అంటే ఎన్నో ఊర్లో ప్రాంతాల్లో వెళ్ళి అవును మేడం మీరంతా చేస్తుంటారు. అంటే వాళ్ళకి నచ్చిన విధంగా మాట్లాడటం, నచ్చిన విధంగా చేయటం మా హాబీ. వాళ్ళు ఎటువంటి వనరులైనా కొంచెం మనకి ఫేవర్గా చేసి వంట చేసి వాళ్ళకి బాగుంది రాంబాబు అనిపించుకోవటం మనది నైజం ముందర. అది టేస్ట్ చేసిన వెంటనే మనకి ఆ క్లయింట్స్ కాకుండా భోజనం చేసి తిని వెళ్తున్న వాళ్ళు ఉంటారు కదా, తిని వెళ్ళే వాళ్ళు వచ్చి మన దగ్గర విజిటింగ్ కార్డులు తీసుకుంటారు మేడం. అట్లాగే వెళ్ళే వాళ్ళు ఇప్పుడు నేను విజయవాడ చేస్తుంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళు ఎట్లా వెళ్ళా అట్లాగే తెనాలి నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, అట్లా నందిగాం నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి కార్డులు తీసుకెళ్ళి పలానా సాట వంట చేసేవారు రాంబాబు, మాకు ఫంక్షన్ ఉంది, మా పెళ్ళి ఉంది, లేకపోతే పంచెల ఫంక్షన్ ఉంది, బట్టల ఫంక్షన్ ఉంది, నాన్ వెజ్ చేయాలి, వెజిటేరియన్ చేయాలని బుక్ చేసుకుంటారు. 3 నెలల ముందర 4 నెలల ముందర. సీజన్ టైంలో అయితే ఫుల్ బిజీ ఉంటారు. ఫుల్ బిజీ. రోజుకి 10 వంటలు తక్కువ ఏ రోజు ఉండదు. ఓకే రాంబాబు గారు, ఇప్పుడు నేను ఇంట్లో ఒక 5 kgs బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేయాలనుకుంటున్నా. నాకోసమైనా చెప్పొచ్చు కదా ఆ మసాలా సీక్రెట్ ఏదో? మసాలా సీక్రెట్ మీరు బయటికి ఎన్వైట్ చేస్తారు కదా మేడం, మేము అసలు చెప్పకూడదు మేడం. ఓకే, అంటే మనం వీడియో లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చేస్తుంది కదా, రెడీ అయిపోయి మనకి ప్లేట్లో పెట్టించినప్పుడు ఆ గ్యాప్లో అయినా ఆ సీక్రెట్ రెమెడీ ఏంటో మనం బయట పెట్టే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓకే మేడం.
మటన్ దమ్ బిర్యానీ ప్రాసెస్, కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. రాంబాబు గారు ఏంటి ఇప్పుడు చెప్పండి మేడం. స్టవ్ మీద అదే కట్టెల పొయ్యి మీద పెట్టేసాము. రెసిపీ లోపల తయారు చేసాం మేడం. అవును. తీసుకొచ్చి ఇక్కడ కట్టెల పొయ్యి మీద పెట్టి ఇది ఒక గంట నుంచి గంటన్నర వరకు చక్కగా కుకింగ్ చేయాలి. మటన్ కుక్ అవ్వాలి. గంటన్నర చక్కగా. పడుతుందండి. గంటన్నర పట్టింది. ఓకే. ముప్ప మొక్క అయిపోవాలి మేడం. ఆ తర్వాత రైస్ వేసిన తర్వాత రైస్ కి ఎసరు పెట్టాం మేడం. రైస్ నానబెట్టాం. అది వాచి ఒక్కో గిన్నెకి 5 కేజీల లెక్క వేసేస్తారు. ఇంకా దమ్ పెట్టేస్తే అయిపోతుంది. పైన నొప్పులు వేస్తాం, కింద కూడా ఉంటది. ఓకే. ఇప్పుడు ఇది కుక్ అవ్వడానికి ఒక గంటన్నర పట్టింది. దీంట్లో ఇప్పుడు పాలు అన్ని పోసి పెట్టింది. దాన్ని ఇంకా కొంచెం పాలు వేసారు, పచ్చి పాలు. దీని వల్ల ఏ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి? ఈ ఫ్లేవర్ దానికి వైట్ మొక్కకి ఎరుపు రాకుండా వైట్నెస్ రావటానికి మన రెసిపీ కూడా వైట్నెస్ రావాలి. అంటే బిర్యానీ మెరుస్తా ఉండాలి, ఎర్రగా ఎప్పుడు ఉండకూడదు. అది మా రెసిపీ. ఓకే. కలర్ ఘాటు ఉండాలి. ఘాటు ఉండాలని కారం వేయకుండా మేము అంటే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఈ మసాలాలన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయడానికి, అలాగే ఒక మంచి కలర్ తీసుకురావడానికి బిర్యానీకి పచ్చి పాలు అనేవి యూజ్ చేశారు. పెరుగు మనం మ్యారినేషన్ లో వేసుకున్నాం కాబట్టి. ఓకే. రాంబాబు గారు, మనము ఇక్కడ ఈ బాండీలు పెట్టడానికి ముందు ఈ కట్టెల పొయ్యిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వెలుగుతూనే ఉన్నాయి పెట్టకుండా. అవి బొగ్గులు వస్తేనే ఆ బొగ్గులతోనే వీటు దమ్ము అనేది అదే. ఓకే. ఆ వీటికే కదా కట్టెల పొయ్యి మీద వంట బాగుంటది, కట్టెల పొయ్యి మీద వంట బాగుంటది, దమ్ము బాగుంటది అంటాం. అంటే దానికోసం. ఓకే, అందుకోసమా? ఇది ఇంకా మరిగేపటికి ఇంకా కట్టెలు రావాలి. పైకి కొన్ని బొగ్గులు వస్తాయి, కింద కొన్ని బొగ్గులు ఉంటాయి. ఓకే. దానివల్ల నీకు వేడికి పైన వేడికి రైసు మొక్క చక్కగా మృదువుగా మెత్తగా ఉంటది. ఓకే. మృదువుగా మెత్తగా కుక్ అవుతుంది. ఈ వేడికి మేము కూడా లోపల కుక్ అవుతూ ఉన్నాము. మేము ఆల్రెడీ కుక్ అయిపోయాం మేడం. ఓకే. అంటే మనం ఒక అద్భుతమైన మటన్ దమ్ బిర్యానీని టేస్ట్ చేయాలి అంటే దానికి ఎన్ని గంటలు ప్రాసెస్ చూసారా? దాదాపు 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి మ్యారినేషన్ స్టార్ట్ చేశారు. అంటే మసాలాలన్నీ. ఈ మసాలాల్లో మీ సీక్రెట్ మసాలాతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫస్ట్ నెయ్యి, రిఫైండ్ ఆయిల్ 1 కేజీ పడుతుంది. నెయ్యి ఎక్కువ పడుతుంది. ఓకే. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పలావ్ దినుసులు కొంచెం వేసుకొని బాగా ఎర్రగా మ్యాగ్నేట్ వేసుకొని మన రెసిపీ ఏదో తయారు చేస్తాం కదా, మా రెసిపీ తయారు చేసింది దాంట్లో మసాలా వేస్తారు. వేసి అది వేగిన పుదీనా, టొమాటో ఇవన్నీ రెగ్యులర్. మటన్ శుభ్రంగా 3 సార్లు వాష్ చేసి దాన్ని మ్యాగ్నేట్ చేస్తాం. వెనిగర్ తో వాష్ చేసామని చెప్పారు కదా, కొంచెం ఆ స్మెల్ అది రాకుండా ఉండడానికి. మాంసం క్లీన్ అవటానికే వెనిగర్, అంతేగాని దానివల్ల ఉపయోగం. ఓకే అండి. అయితే మెయిన్ ప్రాసెస్ అంతా మనం చూసేసాము. పాలు వేయడము, మటన్ వేయడము, అలాగే ఇప్పుడు కుక్ అవుతుంది. ఇది ఒక గంటన్నర పాటు కుక్ అయిన తర్వాత అప్పుడు రైస్ రెడీ చేసి దీనిలో వేసేస్తే 30 దీంట్లో అయిపోయిన తర్వాత రైస్ రెడీ చేస్తాం. రైస్ హాఫ్ బాయిల్డ్ అంటే సగమే ఉడికిస్తాం. ఓకే. 70%, 60%. ఓకే. రైస్ నిలబడుతుంది నీకు. 60% ఉడకిస్తాం. ఓకే. లూజ్ మీద వేస్తాం దమ్ము. చక్కగా ఆ రైస్ కి లాక్కొని ఆ బొగ్గులకి ఆ వీటికి చక్కగా మృదువుగా మెత్తగా ఉంటది రైస్. మీరు మటన్ దమ్ము వేయాలంటే చేసేవాళ్ళు ఉంటారు, నేను చేయని వాళ్ళు ఉంటారు అంటలా. కానీ మనదే మటన్ దమ్ అనేది మన స్పెషల్. ఓకే. కలర్ దగ్గర నుంచి టేస్ట్ వరకు ప్రాసెస్ నుంచి పూర్తిగా కుక్ అయ్యేంత వరకు చాలా చాలా డిఫరెంట్ అని చెప్తున్నారు రాంబాబు గారు. మనకి మధ్యాహ్నం నుంచి కూడా చాలా ఓపిక్గా అండ్ అలాగే ఆ వంట మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో మన వీడియో మీద కూడా అంతే శ్రద్ధ చూపించి చాలా చక్కగా వివరించారు. మరి కాసేపట్లో కంప్లీట్గా వేడి మటన్ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. నిజంగా ఈరోజు మేము ఎప్పుడు మీ వంటను టేస్ట్ చేస్తూ ఉంటాం కానీ ఎలా ప్రిపేర్ చేస్తారనేది తెలియదు. సో బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి బిర్యానీ అంటే ప్రాణం, అందులో నేను కూడా ఉన్నాను. సో అందుకోసమే ఆ బిర్యానీ ఎలా చేస్తారు ఏంటి అని దగ్గరుండి చూస్తే తిన్నంత హ్యాపీనెస్ వస్తుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.